పద్మ వేషంలో విరూపాక్షి ఇంట్లోకి అడుగు పెడుతుంది కదా. అప్పుడు వెంటనే పాలు తీసుకురాపోండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా రేణుక పాలు తీసుకొచ్చా అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. కిటికీ డోర్ నుంచి రాజు రూప చూస్తూ ఎలాగైనా నాన్నను మంచిగా చేసుకోవాలని చెప్పేసి పాలు తీసుకొచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది చూడు అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది. నిన్న మీరు ప్రెగ్నెన్సీ కాదని రేణుకకు ఎలా వచ్చింది అనుమానం అమ్మాయి గారు అని చెప్పేసి రూపను అడుగుతుండగా, ఇక మనం అలాంటి తప్పు చేయం కాబట్టి నార్మల్గానే తనకు అనుమానం వచ్చి ఉంటుంది అని చెప్పేసి రూప అంటూ, పెద్దయ్య గుళ్ళో జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు పెద్దయ్య, నన్ను క్షమించండి పెద్దయ్య అని చెప్పేసి రేణుక సూర్యప్రతాప్ను బ్రతిమిలాడుతూ ఉంటుంది. నీకు ముందుండే ముసుర్ల పండుగ వెళ్ళలోపు నీ సంగతి చెప్తానని చెప్పేసి విరూపాక్షి మనసులో అనుకుంటుంది. పాల గ్లాస్ తీసుకున్న తర్వాత పాలు తాగుతుండగా నాకు ఎందుకో అనుమానం వస్తుండది అని చెప్పేసి విరూపాక్షి అంటుంది. ఏంటి అనుమానం అని చెప్పేసి సూర్యప్రతాప్ అడుగుతుండగా, మిమ్మల్ని చూస్తూ ఉంటే మంచోడిలాగా ఉన్నారు, ఈ ఇంట్లో వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళు కూడా మంచోనిలాగా ఉన్నారు, మరి ఇంత మంచోని ఇంత దారుణంగా పొడిసింది ఎవరు అని చెప్పేసి విరూపాక్షి అడుగుతూ ఉంటుంది. మీకేమన్నా పాత కొట్లాలు ఉన్నాయా అని చెప్పేసి విరూపాక్షి అడుగుతుండగా విజయాంబిక కంగారు పడిపోతూ దీపకును గుర్తుపట్టుకోలేక బతికిపోయామని చెప్పేసి అనుకుంటుండగా రాజు రూప విరూపాక్షి మాటలు విని అనుమానంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ శత్రువులు ఇక తమ్ముడు శత్రువులు కాదు, ఆ రాజుగాని శత్రువులు. రూపను కాపాడపోతే నా తమ్ముడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడని చెప్పేసి విజయాంబిక మాట మారుస్తుంది. నా తమ్ముడి కానీ మాకు కానీ పాత గొడవలంటూ ఏమీ లేవని చెప్పేసి విజయాంబిక అంటూ ఉంటుంది. రాజు రూపాల వాళ్ళ బా అని చెప్పేసి విరూపాక్షి అడుగుతుండగా, వచ్చిన పని నువ్వు చూసుకుంటే చాలు, మా అవసరాలు ఇక మా పర్సనల్ విషయాలు నీకెందుకు అని చెప్పేసి విజయాంబిక అంటుంది. టాబ్లెట్ వేసిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటుంది. చూస్తుంటే నువ్వు ఈసారికి తమ్ముడులాగా ఉన్నావు, పోయి ఎట్టైనా మంచిదే కేసు పెట్టి రాండా అని చెప్పేసి విరూపాక్షి చెప్తుండగా విజయాంబిక విరూపాక్షి మాటలు విని షాక్ అయిపోతుంది. మాట అంటుందో లేదో ఒక్కసారిగా దీపకు వచ్చి మామయ్య క్షమించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డ తర్వాత అందరూ షాక్ అయి చూస్తుండగా, దీపక్ జైలు నుంచి ఎలా వచ్చాడు రాజు అని చెప్పేసి అంటుండగా, అదే అమ్మాయి గారు నాకు కూడా అర్థం కావట్లేదని చెప్పేసి రాజు అంటాడు. కనీసం 7 ఏళ్ళ జైల్లో ఉండాలి కదా అని చెప్పేసి రాజు అనుకుంటుండగా, మామయ్య నన్ను క్షమించండి మామయ్య, అరే లేరా అని చెప్పేసి సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కాళ్ళు పట్టుకొని ఇక క్షమించండి మామయ్య అని చెప్పేసి అలా ఊపుతుండగా సూర్యప్రతాప్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అరే నిన్ను ఎవర్రా ఇంట్లోకి రానిచ్చారు, అరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నిన్ను ఎవరు రమ్మన్నారా అని చెప్పేసి విజయాంబిక అంటూ ఉంటుంది. మామయ్య నన్ను క్షమించండి మామయ్య అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటాడు. వెంటనే విరూపాక్షి అలా నెట్టేస్తుంది దీపక్ను. అందరు షాకే చూస్తుండగా అప్పుడు విజయాంబిక, పద్మావతి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటుండగా ఇష్యూ అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. మాట్లాడకు, అసలు ఎవడిడు, అసలే సారు మీద కత్తులతో దారి చేస్తూ ఉండారు, మనిషి కదిలితే కుట్లు ఊడిపోతాయి, ఆ మాత్రం జ్ఞానం తెలియకుండా ఇక మనిషిని పట్టుకొని ఉయ్యాలూపినట్టు ఊపుతున్నాడేంది, వాడు నా కొడుకు అని చెప్పేసి విధంగా విజయాంబిక అంటుంది. అయ్యో తప్పై ఉండదు, ఈ అబ్బోని పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఊపుతూ ఉంటే ఇక ఈ అబ్బోడేమో ఇక సార్ను చంపిండేమో, క్షమాపణ అడగడానికి వచ్చి ఉండాడేమో అని నేను అనుకుంటున్నా అని చెప్పేసి విరూపాక్షి అంటుండగా ఆ మాట విని దీపక్ షాక్ అయిపోతాడు. ఎలా వచ్చావో ఎప్పుడు వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు నా కంటి ముంగట కనిపించకు, నీ కొడుకును మెడ పట్టుకొని గెంటేయడం అయితే నీకు కష్టం ఉంటే నాకు చెప్పక, చంద్ర వీని మెడలు పట్టుకొని బయటికి గెంటేయి అని చెప్పేసి అంటుండగా, మామయ్య నేను మారిపోయానని నన్ను రిలీజ్ చేశారు మామయ్య అని చెప్పేసి ప్రాధేయపడుతూ ఉంటాడు. దీపక్ అబద్ధం చెప్తున్నారు అమ్మాయి గారు, ఈ దీపక్ లాంటి వ్యక్తికి సప్తార్థన ఎప్పటికీ రాదని చెప్పేసి రాజు రూపతో అంటాడు. ప్లీజ్ మామయ్య నేను మారిపోయాను, మందారాన్ని నా కొడుకుని గుండెలు పెట్టుకొని చూసుకుంటాను, మారిపోయాను అని చెప్పేసి అంటుండగా, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే ప్రమాదం పో అని చెప్పేసి నెట్టేస్తూ ఉంటాడు. పూర్తిగా మారిపోయాను మామయ్య అని చెప్పేసి అంటుండగా, అరే కట్టుకున్న భార్యనే కడదాకా పంపించాలి, నీలాంటి వాడిని ఎవరు నమ్మర్రా అని చెప్పేసి సూర్యప్రతాప్ ఓహో గా రోజు నేను టీవీలో చూసుండారు, ఆ రోజే నువ్వు నా చేతికి సిక్కితే ఇంజెక్షన్లో విషం కలిపి ఖచ్చితంగా నేను చంపేసి ఉండను. సారు నువ్వు చెప్పిందే నిజం, ఇట్లాంటి విష పురుగుల్ని
కొట్టి ఇక్కడే చంపేయాలి సారు, లేకుంటే మనని కుట్టి చంపేతే సారు ఏ పద్మావతి అని చెప్పేసి విజయాంబిక అంటుండగా, ఈ నీ కొడుకు అని వెనక కేసుకొస్తుండవు, కానీ వేరే వాళ్ళ కొడుకు ఉంటే నువ్వు కూడా వీడిని చంపేయాలా అంటూ ఉంటావు అని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది. అదే విరూపాక్షి ఇది మధ్య ఏదో లిటిగేషన్ పెడుతూనే ఉంది, అనుమానం వచ్చేలా ఉంది. అరే దీపక్గా నువ్వు లేరా, కాళ్ళ మీద పడాల్సింది మందారం కాళ్ళ మీద అని చెప్పేసి విజయాంబిక అంటుండగా దీపక్ వెళ్ళి మందారం కాళ్ళ మీద పడతాడు. ఇక ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను మందారం అని చెప్పేసి అంటుండగా, నీ వల్ల బాధపడుతూనే ఉంది అని చెప్పేసి సుమ అంటుంది. దీపక్ నీ ప్రవర్తన వల్ల తను బాధపడుతూ ఇక బాధతో చచ్చుతూ బ్రతుకుతోంది. నువ్వు జైల్లో ఉన్నావని మనశ్శాంతిగా ఉంది, ఇక నుంచి మళ్ళీ బాధపడటప్ప ఇక్కడ జరిగేది ఏం లేదని చెప్పేసి చంద్ర అంట. అనకండి మామయ్య, మీరు తప్ప నాకు ఎవరున్నారు అని చెప్పేసి ఈ విధంగా దీపక్ అంటూ ఉంటాడు. అయినా ఆ రోజే మీ మామయ్య చెప్తూ ఉండారు, ఇక నీ పరువు కాకుండా నా పరువు తీసేసావురా అని చెప్పేసి విజయాంబిక అంటూ. విజయాంబిక యాక్టింగ్ చాలా అదరకొడుతుంది. ఈ దీపక్ గాడు బయట ఉండడం కంటే ఇంట్లో ఉండడమే సేపు అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి మనసులో అనుకుంటాడు. దీపక్, ఇక మీ మామయ్య మాట నా మాట, మీ మామయ్య కోసం నేను వదులుకునడానికి కూడా నేను వెనుక ముందు ఆలోచించనని చెప్పేసి విజయాంబిక అంటూ. నాన్న బాగా చెప్పు ఉండారు, అమ్మంటే నీలాగా ఉండాలి సారు, ఇక మీకోసం మీ అక్క తన కొడుకును కూడా వదులుకుంటా అని అంటుంది, మందారం కూడా తన భర్తను వదులుకుంటా అని అంటుంది. కానీ మందారం కొడుకు మా నాన్న ఎక్కడా అని అడిగితే మీరందరూ ఏ సమాధానం చెప్తారు సారు, చెప్పండి సారు, మందారం ఏ సమాధానం చెప్పు అని చెప్పేసి విరూపాక్షి అంటుంది. అవును పెద్దయ్య, నా భర్త ఎప్పుడో చనిపోయాడు అనుకున్నాను, నాకు భర్త అవసరం లేకపోయినా నా కొడుకు మాత్రం తండ్రి అవసరం అని చెప్పేసి మందారం అంటే, వాడు స్కూల్కి వెళ్తే వాడు తండ్రి లేని బిడ్డనో తండ్రి లేదనో ఇంకెన్నెన్నో మాటలు అంటారు. పరిస్థితి వాడికి రాకుండా ఉండాలంటే ఈ ఒక్కసారికి ఈయనని క్షమించి వదిలేయండి పెద్దయ్య అని చెప్పేసి మందారం చెప్పింది కూడా నిజమే బావగారు, కొడుకు తండ్రి అవసరం చాలా ఉంటుందని చెప్పేసి అంటుండగా, సరే మీ ఇష్టం అని చెప్పేసి సూర్యప్రతాప్ ఒప్పుకుంటారు. ఇక నుంచి ఎలాంటి పొరపాట్లు చేయను అని చెప్పేసి ఈ విధంగా దీపక్ అంటుండగా, సరే నన్ను లోపల తీసుకెళ్ళండి అని చెప్పేసి సూర్యప్రతాప్ అలాగే అని చెప్పేసి లోపల తీసుకెళ్తుండగా రూప రాజుతో, అమ్మ దీపక్ను ఇంట్లో ఉండేలా ప్లాన్ చేసింది, నాకు తెలిసి వాని బండారం బయట పెట్టడానికి అలా చేసినట్టుంది అని చెప్పేసి రాజు అంట. అమ్మ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అట్నుంచి అమ్మని రమ్మందం, రేణుక పెద్దయ్య దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. బెడ్ మీద తీసుకొచ్చి బెడ్ మీద పడుకోపెడుతుంది విరూపాక్షి. సారు, మీ దేవుని ఫోటోలు ఎక్కడున్నాయి సారు, ఎందుకు పద్మావతి గారు, ఎందుకంటే ఈరోజు మీరు ప్రాణాలతో ఉందంటే ఆ దేవుడి వల్లే కదా, ఎంత వైద్యం చేసినా దేవుడి సాయం కూడా ఉంటుంది, అందుకే దేవుని మొగుదామని అడుగుతున్నా, బిర్రన తగ్గిపోతే నేను కూడా మా ఇంటికి వెళ్ళొచ్చు కదా సారు, ఇలా ఉంటుంది చూడు అని చెప్పేసి అన్న తర్వాత దేవుడి పటాల దగ్గర దీపం ముట్టించి మనసులో కోరుకుంటుంది. నా సూర్యకు కష్టం వచ్చేలోపు నేను దగ్గరుండి సేవలు చేసుకునే ఆశీర్వదించావు, ఇక బయటికి వెళ్ళలోపు నా బిడ్డ కష్టం కూడా నెరవేరాలని చెప్పేసి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది విరూపాక్షి. లోపు ఫోన్ వస్తుంది, అమ్మ బయటికి రావా, ఇప్పుడే వస్తున్నాను, అమ్మ రూప నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి విరూపాక్షి రాజును రూపను అడుగుతూ ఉంటుంది. జైలు నుంచి దీపక్ వచ్చేసాడు అని చెప్పేసి ఉంటుండగా, తెలుసమ్మా, అంటే మీరు మొత్తం చూసేసామమ్మా అని చెప్పేసి రూప అంటుంది. సప్త కింద వదిలేసామని చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి విరూపాక్షి అంటుంది. దీపక్ రిలీజ్ కావడం, ఇక పెద్దయ్య మీద అటాక్ జరగడం నాకెందుకో అనుమానం వస్తుంది, దీపక్ రిలీజ్ అవడంతో ఈ అటాక్ జరగడం ఏంటి అని చెప్పేసి రాజు అంటే. ఈ లోపు రేణుక పైనుంచి కిందికి వస్తుండగా బయటన రాజు రూపలతో విరూపాక్షి మాట్లాడుతుండగా విరూపాక్షి వెనక్కి తిరిగి ఉంటుంది కదా, రేణుక గమనిస్తూ ఉంటుంది. రాజు మనకు పని చేస్తాం, దీపక్ బయటికి ఎలా వచ్చాడని స్టేషన్ ద్వారా అసలు ఎవరి ద్వారా వచ్చాడని తెలుసుకుందామని చెప్పేసి రూప అంటుంది. అవునమ్మాయి గారు, మీరు చెప్పినట్టే చేస్తాం అమ్మ, ఇక మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాం, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి రూప విరూపాక్షి చెప్తుండగా రేణుక వస్తూ ఉంటుంది. జాగ్రత్త అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి రేణుక విరూపాక్షిని చూసిందని కంగారు పడిపోతుంటుంది. అప్పుడు రేణుక ఇక నర్సు దగ్గరికి వచ్చి, మందారం ఎట్లా పడితే అట్లా కొట్టింది, నొప్పుల గోలి ఉంటే ఇస్తావని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇస్తారా అని చెప్పేసి అంటుండగా, ఆ గిన్నెలో ఏంది బొరుగులు అని చెప్పేసి రేణుక, నువ్వు చేసావా? నేనే చేశాను, ఎందుకు పెద్దయ్యకి
ఎందుకు అని చెప్పేసి అడుగుతుండగా, అదే కుట్లు పడ్డాయి కదా గందుకు. విజయాంబిక దీపక్ను పక్క తీసుకొచ్చి, కొంచెమైనా బుద్ధుందా, ఆ రాజుగారిని చంపకుండా ఇలా మిస్ చేసావు అని చెప్పేసి విజయాంబిక అడుగుతుంటుంది. తెలియదు ఏంటంటే ఆ శ్వేత నా మీద ఫోకస్ పెట్టింది. ఇక లెక్క ప్రకారం రూపను కదా చంపాల్సింది. ఇతను ఏమార్చి రాజును వేయకుండా సెట్ కాలేదు. నన్ను నమ్మకుండా ఇంకో ఇద్దరిని కూడా పెట్టింది. మాత్రం ఏమరపాటు ఉన్నా ఇక నేను అడ్డంగా బుక్కేవని, ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పేసి విజయాంబిక అంటుంది. మీ విరూపాక్ష అత్తయ్య గురించి తెలిసిందా దీపక్? నువ్వు కొన్ని రోజులు ఏం పట్టించుకోకు, మీ మామయ్య హెల్త్ బాగేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండని చెప్పేసి విజయాంబిక అంటే, ఈసారి నువ్వు జైలుకి వెళ్తే బయటికి తినడం ఇక ఎవరి తరం కాదు అని చెప్పేసి అంటుండగా, కిటికీ దగ్గర నుంచి రూపాను రేణుక విని, బిడ్డకి మంచి మాటలు చెప్తుండవే, ఇక మంచి తల్లి అనిపించుకుంటావు అని చెప్పేసి పద్మ అంటూ కొంపదీసి మొత్తం వినేసిందని చెప్పేసి దీపక్ అనుకుంటుండగా, ఏ పద్మావతి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో బోరు కొడతా ఉండే, ఇదిగో గీ రేణుకకు ఒంట్లో బాగలేదా, గోళీలు ఇద్దామని వచ్చా. రేణుక గీ గోలు వేసుకుంటే ఇక నొప్పులు గట్లనే పోతాయి, ఇక పవర్ ఎక్కువ ఉంటుంది, ఉంటే ఉండని గా మందరం కొట్టింది సానం ఎక్కువ ఉంది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. రేణులు బాగున్నాయని చెప్పేసి 4-5 టాబ్లెట్లు వేసుకుంటుంది రేణుక. అది చూసిన విజయాంబిక కూడా దీపక్ ఇద్దరు కలిసి ఇక చాలా టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అమ్మ ఎక్కువ వేసుకుంటున్నావు, సరే టాబ్లెట్లు వేసుకున్నావు కదా, నేను కదా పద అని చెప్పేసి అనుకుంటుగా, స్టేషన్ దగ్గరికి రాజు రూప వస్తారు ఎస్ఐని కలవడానికి. ఏంటో మర్డర్ కింద అరెస్ట్ అయిన దీపక్ గురించి అడగడానికి వచ్చాం. ఓ కార్పొరేటర్ మందారం భర్త గురించా అన్న, నిన్ననే రిలీజ్ అయిపోయాడు సార్ అని చెప్పేసి ఎస్ఐ చెప్తారు. శిక్షాకాలం పూర్తి కాకముందుకే ఆయన బయటికి ఎలా వచ్చేస్తారని చెప్పేసి అడుగుతుండగా, బెయిల్ మంజూరైనట్టు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి ఎస్ఐ చెప్తారు. బెయిల్ ఇవ్వచ్చారని చెప్పేసి అడుగుతుండగా, మాకు తెలియదని చెప్పేసి ఎస్ఐ ఎడతాడు. బయటకు వచ్చిన రూప, నిన్న నైట్ వచ్చిన దీపక్ రాత్రంతా ఎక్కడున్నాడని చెప్పేసి అనుమానంగా ఆలోచిస్తూ ఉంటాడు. నైట్ ఎక్కడున్న దాని గురించి కాదమ్మాయి గారు, సరిగ్గా అయ్యగారు వచ్చే టైంకే దీపక్ ఇంటికి వచ్చాడు అని చెప్పేసి దీని గురించి ఆలోచించాలని చెప్పేసి రాజు అంటాడు. ఫుల్ ఎపిసోడ్ రెగ్యులర్ కావాలనుకున్న కామెంట్ చేసి లైక్ చేయండి అబ్బా.